రానున్న 5 ఏళ్లు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఎంత ఖర్చైనా సరే వెనుకాడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ విద్యుత్ విధానంపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ విస్పష్ట ప్రకటన చేశారు. టీ విరామ సమయం తరువాత సభలో సీఎం ప్రసంగించేందుకు డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ అనుమతిచ్చారు. అయితే ప్రశ్నోత్తరాల సమయం పూర్తయ్యాక మళ్లీ అదే అంశంపై సీఎంకు అవకాశం ఇవ్వడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. సభా సంప్రదాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలన్నీ మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ దశలో సభా నిబంధనలపై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనికి ప్రతిగా ప్రభుత్వం తరఫున సభా వ్యవహారాల శాఖ మంత్రి రోశయ్య, మంత్రి ధర్మాన, చీఫ్ విప్ కిరణ్ కుమార్ రెడ్డి నిబంధనలను ఉటంకించారు. దయచేసి నేను సభకు అప్పీల్ చేసేది, సభా నాయకులు చేసే స్టేట్మెంట్ ని విని మీరు తగు సందర్భంలో స్పీకర్ గారు అనుమతి తీసుకొని దాని గురించి కూడా ప్రస్తావించవచ్చు. మీ ఆలోచనలు ఏమున్నా కూడా చెప్పచ్చు. రోషయ్య గారు చాలా అనుభవజ్ఞుడు. వెన్ ది మ్యాటర్ ఇన్ అర్జెంట్, ప్రజా అవసరం వెంటనే ఉంటే తప్పే ఉంది అందులో. ఏదో బయట జరిగిపోతే ఇప్పుడు ప్రధానమైన అంశం ఏమంటే ఇక్కడ చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు అనే విద్యుత్తుకు సంబంధించి మేమే దాదాపు 15 నిమిషాలు మాట్లాడినాం తమ చైర్ నుంచి అనుమతిస్తే. మొత్తంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు అదొక ప్రధానమైన సమస్య. ఆ మంత్రి గారు చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఆ స్టేట్మెంట్ ను జవాబును మొత్తం పాలసీని పెట్టించేసి వారి మంచి పేరు తెచ్చుకోమనండి అమ్మా. అందుకని మనం మధ్యలో ఉన్నాం. ఆ వరదలు అయిపోగానే మళ్ళీ రైతులకు సంబంధించిన విద్యుత్తుకు సంబంధించింది ఉంది కదా, దాంట్లో స్టేట్మెంటే చెప్పమానండి. ప్రతిపక్షాలను తిట్టిపోసేందుకే వైఎస్ కు అవకాశం ఇస్తున్నారని, దీనిపై సభాపతి రూలింగ్ ఇవ్వాలని టీడీఎల్పీ ఉపనేత యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారు చెప్పే దాని మీద పాలసీ స్టేట్మెంట్ కాదా అనేటువంటి తమ రూలింగ్ ఇవ్వండి. అంటే ప్రతిపక్షాలను తిట్టడమే పాలసీ స్టేట్మెంట్ అని రూలింగ్ ఇవ్వండి. కొన్ని అదైనా హిస్టరీలో ఉంటుంది. ఏది లేకుండా ఊరికే మీరు వినండి, ముఖ్యమంత్రి గారు మాటలు తిడతారు, మీరు వినండి అంటే ఇది సందర్భం కాదు అధ్యక్ష. ప్రతిపక్ష సభ్యుల వ్యతిరేకత మధ్యే సీఎం ప్రసంగాన్ని కొనసాగించారు. చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన విధానాలే విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తానికి కారణమని విమర్శించారు. ఎత్తిపోతల పథకాలకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని సీఎం వెల్లడించారు. అధ్యక్ష, ఇవాళ మరో విధానపరమైన ప్రకటన చేస్తున్నా. మరొక్క 5 సంవత్సరాలైనా కనీసం ఈ రాష్ట్రంలో ఉచితంగా కరెంటు రైతాంగానికి ఇచ్చే ఏర్పాటు కొనసాగిస్తాము అనే విషయాన్ని సవినయంగా మనకు దేవాదులు కానివ్వండి, లేకపోతే గుత్పా అలీసాగర్లు కానివ్వండి, మీకు ఏది ఎత్తిపోతల పథకమో ఏది గ్రావిటీ పథకమో తెలిసింటే కదా, మీకు ఎప్పుడైనా తెలిసింటే కదా. అసలు ఇరిగేషన్ అంటే ఏమిటో అవగాహన మీకుందా? రన్నింగ్ కామెంట్ చేశావు కాబట్టి నేను చెప్పినాను నేను. మీకు ఎప్పుడైనా అసలు ఇరిగేషన్ అంటే తెలుసా? మీకు వ్యవసాయం దండుగా ఉన్న మనుషులే మీరు. మీకు అసలు వ్యవసాయాన్ని గురించి ఏం తెలుసు? నువ్వు రైతు అసలు నువ్వు అడుగు. మేము వ్యవసాయానికి విద్యుత్ 7 నుంచి 9 గంటలకు పెంచుతామని సీఎం తెలిపారు. సీఎం ప్రసంగం తర్వాత అసెంబ్లీ శనివారానికి వాయిదా పడింది. 8:30 AM tomorrow, the 6th September 2008.